వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. మన ఇండియాకి సంబంధించిన సిక్కు మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి న్యూజిలాండ్లో అయితే ఒక చేదు అనుభవం ఎదురైంది. అయితే అక్కడ వీళ్ళు సిక్కు మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫెస్టివల్కి సంబంధించినట్లయితే వాళ్ళు ర్యాలీ తీయడం జరిగింది. అక్కడ వాళ్ళు శాంతియుతంగా పర్మిషన్స్ తీసుకొని అక్కడ గవర్నమెంట్ దగ్గర ర్యాలీ చేస్తున్న సందర్భంలో అయితే అక్కడ న్యూజిలాండ్కి చెందిన కొంతమంది పౌరులు అయితే వాళ్ళకి అడ్డుపడి ఇది ఇండియా కాదు, ఇది న్యూజిలాండ్, మీరు ఇక్కడ ఇలాంటివి చేయొద్దని అయితే వాళ్ళు భయాందోళనకు అయితే గురి చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, అక్కడ వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు, అక్కడ సిక్కు మతస్థులను ఎందుకు వాళ్ళు ఇట్లా భయాందోళనకు గురి చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చూసుకుంటే సౌత్ అట్లాండాలోని ఆ గ్రేట్ సౌత్ రోడ్ ఏదైతే ఉందో దాని దగ్గర అయితే సిక్కు మతస్థులకు సంబంధించిన మతపరమైన నాగర్ కీర్తన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ర్యాలీ అయితే జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళైతే ఆ ర్యాలీని అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి చూసుకుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన న్యూజిలాండ్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళు డెస్టినీ చర్చ్కి సంబంధం ఉన్న ఒక సంస్థకు చెందిన వాళ్ళు అయితే తెలుస్తుంది. అయితే ఆ సంస్థ పేరు వచ్చేసి ట్రూ ప్యాట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్ అని అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్రూ ప్యాట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్ అంటే ఏంటంటే చూసుకుంటే న్యూజిలాండ్ యొక్క నిజమైన దేశభక్తులని అర్థం వస్తుంది. అయితే వీళ్ళు ట్రూ ప్యాట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్ అని ఏదైతే ఉందో ఇది ఒక సంస్థ అనమాట అక్కడ. అయితే నిజమైన న్యూజిలాండ్ యొక్క దేశభక్తులను అయితే వాళ్ళే ప్రకటించుకొని వాళ్ళకి సంస్థ ఏర్పాటు చేసుకొని అయితే వాళ్ళైతే ఏదైతే ఇలాంటివి సంబంధించిన మతపరమైనవి ఉంటే వీటికైతే వీళ్ళు అడ్డుకుంటూ ఉంటారు కాబట్టి అయితే ఇదే విధానంలో వాళ్ళైతే ఏదైతే సిక్కు మతస్థులు ఎవరైతే ర్యాలీ చేస్తున్నారో వాళ్ళైతే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ట్రూ ప్యాట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్ ఏదైతే ఉన్నారో ఈ సంస్థకు చెందిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెస్టినీ చర్చికి సంబంధం ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళు క్రిస్టియానిటీ మతానికి చెందిన వాళ్ళు. న్యూజిలాండ్లో వేరే దేశాలకు సంబంధించిన సంస్కృతులు మతపరమైన ఏదైతే ర్యాలీలు కానీ ఏదైతే ఉంటాయో కార్యక్రమాలు అవి న్యూజిలాండ్లో జరగనీయమని అయితే వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అయితే వాళ్ళు హాకా డ్యాన్స్ అనేది ఏదైతే ఉంటుందో హాకా డ్యాన్స్కి సంబంధించి వాళ్ళు ఒక భయంకరమైన అంటే అది హాకా డ్యాన్స్ అనేది కూడా యుద్ధంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. యుద్ధంకి సంబంధించి వాళ్ళు హాకా డ్యాన్స్ ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే అది కొంచెం భయానకంగా ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఎలా అంటే కొంచెం డేంజర్గా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళు భయపడే విధంగా. ఆ హాకా డ్యాన్స్ వేసుకుంటూ కూడా ఈ ఎవరైతే సిక్కు మతస్థులు ఉన్నారో వీళ్ళ ముందుకు వచ్చి అయితే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దిస్ ఈజ్ నాట్ ఇండియా, దిస్ ఈజ్ న్యూజిలాండ్ అనేది వాళ్ళైతే ప్రగాఢలు పట్టుకొని అయితే ఫ్లెక్సీలు ఉంటాయో ఫ్లెక్సీలు పట్టుకొని అయితే వాళ్ళ ముందు ప్రదర్శించడం జరిగింది. దిస్ ఈజ్ న్యూజిలాండ్ నాట్ ఇండియా అని వాళ్ళు హాకా డ్యాన్స్ ప్రదర్శించు కూడా వాళ్ళు ఎవరైతే సిక్కు మతస్థులు ఉన్నారో వీళ్ళని భయాందోళనకు గురి చేశారు. అయితే ఇక్కడ మొత్తానికి సినారియో చూసుకుంటే మాత్రం ఎవరైతే సిక్కు మతస్థులు ఉన్నారో సిక్కు మతస్థులు అందరూ కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పర్మిషన్ తీసుకొని అయితే వాళ్ళు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో వరల్డ్లో సేఫెస్ట్ కంట్రీ ఏది అంటే థర్డ్ కంట్రీ వచ్చేసి మనకి న్యూజిలాండ్. అంటే మనకి థర్డ్ కంట్రీ న్యూజిలాండ్ అంటే ఎంత సేఫ్గా ఉంటే ఆ కంట్రీని అట్లా ప్రపంచవ్యాప్తంగా 3వ సేఫెస్ట్ కంట్రీగా ప్రకటించుంటారు. కానీ అక్కడ చేసే కొంతమంది ఇలాంటి దుశ్చర్యల వల్ల అక్కడైతే వాళ్ళ దేశం పరువు కూడా పోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించే వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెట్టాలి, వాళ్ళు రెచ్చగొట్టాలి అని చెప్పేసి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఆ న్యూజిలాండ్కి చెందిన పౌరులు వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా సరే సిక్కులు ఎవరైతే ఉన్నారో సిక్కు మతస్థులు వాళ్ళు ఎలాంటి సహనం కోల్పోకుండా వాళ్ళు ర్యాలీ తీసుకుంటూ శాంతియుతంగా అయితే వాళ్ళు ముందుకు సాగారు. దీనికి సంబంధించి న్యూజిలాండ్ పౌరులు ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నంలో చేస్తున్న సమయంలో ఎవరైతే అక్కడ పోలీసులు ఉన్నారో పోలీసు బలగాలు వచ్చేసి వాళ్ళని చెదరగొట్టేసి వీళ్ళు సిక్కు మతస్థులకి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ న్యూజిలాండ్ చూసుకుంటే అది వాస్తవానికి అక్కడ ఎలాంటి ఒక మతపరమైన కంట్రీగా అక్కడైతే లేదు న్యూజిలాండ్. అది ఒక సెక్యులరిజం అయితే ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే అక్కడ ఏ మతస్థులైనా ఉండొచ్చు, అక్కడ ఓన్లీ క్రిస్టియన్సే ఇలా జీవించాలి, క్రిస్టియన్స్ మతం సంబంధించినవి అక్కడ ఎంకరేజ్ చేయాలని అయితే ఎక్కడా లేదనమాట. అంటే అదొక రిలీజియన్ కంట్రీ అయితే కాదు. మేజర్గా క్రిస్టియన్స్ ఉన్నా సరే అక్కడ ఇంకో విషయం ఏంటంటే 50% పైగా కూడా వాళ్ళకి ఎలాంటి మతం లేదని వాళ్ళే ప్రకటించుకున్నారు. అంటే అక్కడ ఎక్కువ మెజారిటీగా ఇప్పుడు అక్కడ ఉన్న మతాల్లో ఎక్కువగా ఉన్న మతం ఏదంటే క్రిస్టియన్ చెప్పుకోవచ్చు. అంటే అక్కడ క్రిస్టియానిటీ ఉన్నా సరే ఏదైతే హిందువులు సిక్కులు ఎవరైతే ఇస్లాం మతస్థులు బౌద్ధులు ఉన్నారో వీళ్ళని కూడా అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో న్యూజిలాండ్ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా సామరస్యంగా అయితే వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంటే అదొక సెక్యులర్ కంట్రీగా అయితే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు, ముందుకు కూడా అలాగే వస్తున్నారు. కానీ అయితే అక్కడ ఎవరైతే ఉన్నారో టూ ప్యాట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్ అని వాళ్ళు కొంతమంది సభ్యులు మాత్రమే చేసిన ఈ పని వల్ల ఆ దేశం పరువు కూడా పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే మాత్రం అక్కడ సిక్కు మతస్థులు మాత్రం శాంతియుతంగా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ర్యాలీ అయితే వాళ్ళు తీసుకున్నారు. పోలీసులు మాత్రం వెనకే సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మన దేశంలోనే కాదు, దేశంలోనే మతాల మధ్య చిచ్చులు కాకుండా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య కూడా అంటే 2 దేశాల మధ్య కూడా ఇలాంటి మతపరమైన గొడవలు రేపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ మతపరమైన ఏదైతే గొడవలు ఉన్నాయో వీటి వల్ల అయితే చాలా నష్టాలు ఉంటాయి. ఇప్పుడు మనకి న్యూజిలాండ్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిలేషన్స్ అని చెడిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే న్యూజిలాండ్ సేఫెస్ట్ కంట్రీగా ఉంది. అయితే ఇక్కడ ఏదైతే కొంతమంది సభ్యులు చేస్తున్న ఈ ఏదైతే మతానికి సంబంధించి గొడవలు లేపుతున్నారో దీనివల్ల అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా న్యూజిలాండ్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి మతపరమైన ఏదైతే ఉంటాయో ఇష్యూస్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇవన్నీ కూడా జరగకుండా ఉంటే మనం సామరస్యంగా ముందుకెళ్తే అందరం కలిసి ఉంటే ఒక సెక్యులర్ దేశంగా మనం ఉన్నట్లే
ఉన్నట్లే అన్ని ప్రపంచ దేశాలు ఉంటే అయితే ఎలాంటి గొడవలు అయితే జరగవు. ఇలా కొంతమంది చేసే ఈ పనుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాల పరువు అయితే పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అయితే ఈ విధంగా అయితే న్యూజిలాండ్కి సంబంధించి సిక్కు మతస్థులను అయితే వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అయితే ఇదంతా చూసుకుంటే కూడా సెక్యులర్గా ఉండాలని అయితే అక్కడ దేశం చెప్తున్నా సరే అక్కడ ఉన్న కొంతమంది పౌరులు మాత్రం ఇలాంటి బిహేవ్ చేయడం, ఇలాంటి బిహేవియర్ వల్ల అయితే ఆ దేశం పరువు పోయే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తానికి అయితే అందరం కూడా శాంతియుతంగా ఉండి ఎలాంటి మతాలు కులాల మధ్య చిచ్చులు పెట్టకుండా ఎలాంటి గొడవలు పడకుండా శాంతియుతంగా ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ.